లంకాధిపతి రావణుడు పరమశివుని కరుణ కోసం కైలాస పర్వతంపై ఘోర తపస్సు ప్రారంభించాడు. కాని మహాదేవుడు ప్రత్యక్షం కాలేదు. అప్పుడు రావణుడు తన భక్తిని చూపించడానికి ఒక్కొక్కటిగా తన తలలను అగ్నికి అర్పించడం ప్రారంభించాడు. 10వ తలను కూడా అర్పించబోతున్న ఆ క్షణంలో రావణుడి అపార భక్తికి ప్రసన్నుడైన మహాదేవుడు ప్రత్యక్షమయ్యాడు. రావణా, నీ భక్తి నన్ను సంతోషపరిచింది. కోరుకున్న వరం అడుగు అని మహాదేవుడు అన్నాడు. అప్పుడు రావణుడు అపారమైన శక్తిని కోరగా శివుడు అతనికి దివ్య వరాలతో పాటు ఒక మహాఖడ్గాన్ని కూడా ప్రసాదించాడు. దివ్యవరాలు పొందిన తరువాత రావణుడికి అహంకారం పెరిగింది. తన అపారమైన బలాన్ని చూపించడానికి కైలాస పర్వతాన్నే పైకి ఎత్తాలని ప్రయత్నించాడు. అప్పుడు మహాదేవుడు కేవలం తన పాదం బొటనవేలిని కైలాసంపై నొక్కాడు. అంతే, పర్వతం భారంతో రావణుడి చేతులు నలిగిపోయాయి. బాధలో కూడా రావణుడు అక్కడే శివుని స్తుతిస్తూ గానం చేయడం ప్రారంభించాడు. అదే తరువాత ప్రసిద్ధి చెందిన శివతాండవ స్తోత్రం అని చెబుతారు. ఈ కథ శివపురాణం మరియు శైవ సంప్రదాయాల్లో ఎంతో ప్రసిద్ధి. భక్తి గొప్పది, కాని భక్తితో పాటు వినయం కూడా ఉండాలి.